హల్లెలూయా. ఎందుకు రక్షణ వచ్చిందని ప్రభు చెప్పారు? ఇక్కడ దేని బట్టి చెప్పారు చెప్పగలరా? జక్కయ్య చాలా ఆస్తిపరుడు, గొప్ప ధనవంతుడు. జక్కయ్య ఏం చేసేవాడో తెలుసా? తన పనేంటో తెలుసా? పన్ను వసూలు చేసే ఒక అధికారి. లంచాలు తీసుకొని అలా 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 విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించాడు, విస్తారమైన ధనం సంపాదించాడు. దేవుని బిడ్డ, కానీ తన హృదయం శూన్యంగా ఉంది. నేనంటాను, నీ హృదయ శూన్యాన్ని డబ్బు నింపలా, బిల్డింగులు నింపలా, నీ దగ్గర ఉన్నటువంటి బంగారము నింపలేదు. చూడండి, నీరు ఒక స్థలానికి చేరే వరకు నీటికి ఎలాగైతే నిలకడ ఉండదో, దేవుడు సృష్టికర్తైన దేవుడు మానవుని తన కోసం తన పోలికలో సృజించుకున్నాడు. ఏ సృష్టికర్తైన దేవుడు మానవుడు సృజించాడో ఆ సృష్టికర్తైన దేవుడు ఆ మానవ హృదయంలోనికి ప్రవేశించినంత కాలం ఆ హృదయం శూన్యంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అంటారు, ప్రకటన గ్రంథం 3:20 భాగంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను. చూసారా? ఎక్కడ తలుపేస్తుందా అండి? అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో తెలుసా? మర్యాదస్తుడు అయితే ఏం చేస్తాడు? తలుపు కొడుతున్నాడు. దాని అర్థం ఏంటి? లోపల గడియ వేసుకుని ఉన్నారు, ఎవరో ఉన్నారు, ఇంటికి వారు ఉన్నారు లోపల. అవునా? లోపల ఉన్నారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు తలుపు తీస్తున్నంత సరిపోదు. వారు రండి అని చెప్పి ఆహ్వానించగలిగితేనే నేను ఆ గృహంలోనికి వెళ్ళగలను. అంటే సృష్టికర్తైన దేవుడు మానవుని ఏమంటాడు చూడండి, ఇక్కడ నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నానంటే ఆయన ఎక్కడున్నాడు అన్నమాట? బయట ఉన్నాడు, నీ హృదయానికి వెలుపల ఉన్నాడు. వెలుపల ఉన్న ప్రభువు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీ హృదయాన్ని తడుతున్నాడు. ఎలా తడుతున్నాడంటే, నువ్వు టీవీ ఓపెన్ చేస్తావు, సువార్త వస్తుంది, ఎవరు వెళ్తూ ఉంటారు, కరపత్రికిస్తారు, అది సువార్త. ఇది ఈ రోజున ఇక్కడ సువార్త కూటమి పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? నీ హృదయాన్ని తెరుస్తూ ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నాడు నీ హృదయాన్ని. ఎందుకంటే ఆయన అంటాడు, ఎవడైనా నువ్వు తలుపు తీసినయ్యాడలా నేను అతని ఎదుకు వచ్చి అతనితో నాతో అతడును భోజనము చేయుదుము, అంటే సహవాసము చేయుదుము. దేవుని బిడ్డ, సృష్టికర్తైన దేవుడు పరలోకములోనే ఉండాలనుకోలేదు. ఆయన దేవుని పిల్లలారా, ఎక్కడ ఉండాలనుకున్నాడో తెలుసా? మన మధ్యకు రావటమే కాకుండా స్పష్టంగా మనలోను నీలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. అట్లయితే నీ హృదయాన్ని తెరిచావా? ఇష్టపూర్వకంగా లోపలికి రమ్మని ప్రభును ఆహ్వానించావా? ఇక్కడ చూడండి, జక్కయ్య మంచి ఉద్యోగం ఉంది, పరపతి ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. కానీ ఒక రోజున అదేం బిడ్డ ఒక వార్త విన్నాడు. ఏంటి ఆ వార్త విన్నాడంటే, యేసు ఆ యొక్క ప్రాంతానికి వస్తాడనే వార్త ఈయన విన్నాడు. బహుశా ఆ రోజున సెలవు పెట్టుకున్నాడేమో, యేసు ఎవరో అని చూడాలని పాపం ఆ స్థలానికి వచ్చాడట జక్కయ్య. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? అప్పుడు యేసు ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. ఆయన సంచరించచ్చు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఎరుగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడిన జక్కయ్య అని ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడినట్టు వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మోయిడి చెట్టు ఎక్కాను. ఏమండి, ధనవంతుడైన వాడు ఎప్పుడైనా పరిగెత్తడం చూసారా? ఒక ధనవంతుడైన వ్యక్తి ఎప్పుడైనా చెట్టు ఎక్కడం చూసారా? చాలా విచిత్రంగా ఉంది కదా ఈ లేఖనం. ఆయన చాలా ధనవంతుడు, పన్ను వసూలు చేసి ఒక అధికారి ఆయన. కానీ తన హృదయంలో ఉన్న శూన్యతను బట్టి తన హృదయం లాడుతూ ఉంది. యేసు ఎవరో చూడాలి అని తహతహలాడుతూ ఉంది.
పాపం ఆయన మరుగుజ్జుగల వ్యక్తి అనమాట, పొట్టిగా ఉంటాడనమాట. అందుకని చూడలేకపోయాడు. అయినా సరే ప్రయత్నం విరమించుకోవాలా, పోన్లే ఎప్పుడో చూద్దాంలే అని చెప్పి వెనకకు వాళ్ళ తన హృదయంలో అంత ఆశ ఉందన్నమాట. ప్రభుని చూడాలని ఆకలి తనలో ఉందండి. అందుకని ఏం చేస్తాడంటే జక్కయ్య, పొట్టువానికి పుట్టుడు బుద్ధులు అన్నట్లో జక్కయ్య ఏం చేస్తాడంటే, ప్రియులారా, యేసు వెళ్తున్న మార్గం గమనించి ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి రోడ్డు ప్రక్కన త్రోవ ప్రక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేసి పైన ఉన్నాడు. తను అనుకున్నాడు, ఎవరు చూడలేదు, నన్ను ఎవరు చూడలేదు, నేనే స్పష్టంగా ప్రభును చూసి మనసారా చూసి సీక్రెట్గా వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఇది జక్కయ్య యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే పైకి వెళ్ళాడో, పైనటువంటి జక్కయ్య యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చేసరికి అలా ఆయన ఆగిపోయాడు. ఎంత జనసమూహం కూడా ఆగిపోయింది. ప్రభు ఆగిపోగానే వెంటనే ప్రభు వారు పైకి చూశారో పైన ఎవరున్నారంటే జక్కయ్య ఉన్నాడు. నేను అంటాను, జక్కయ్య యేసును చూడడానికి రావటం కాదు, కానీ యేసయ్యే జక్కయ్య యొక్క ఇంట్లో ఉండడానికే జక్కయ్య యేసు ప్రభు వారు వచ్చారు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం! ఈ రాత్రి ఎవరు గృహంలో ఉండటానికి ప్రభు వచ్చారో నాకు తెలియదు. ఈ కూటం యొక్క ఉద్దేశం ఎవరి నిమిత్తమో నాకు తెలియదు. కానీ దేవుని బిడ్డ అనుకోని రీతిగా ఈ కూడిక పెట్టబడిందంటే ఇది దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో ఈ ఉద్దేశం ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రియులారా ఎంత సీక్రెట్గా ఉండాలనుకున్నాడో దేవుడు యేసు ప్రభువు వారు బహిర్గం చేశాడో, జక్కయ్య కమ్ డౌన్, జక్కయ్య నువ్వు త్వరగా దిగు. నేనంటాను దేని బిడ్డలారా, దేవుని బిడ్డ, కులాన్ని బట్టి నీ ఉన్నత స్థాయిలో ఉన్నావా, లేకుంటే నీకు ఉద్యోగాన్ని బట్టి నీ పై స్థాయిలో ఉన్నావా, లేకుంటే నీకున్న ధనాన్ని బట్టి నువ్వు పై స్థాయిలో ఉన్నావా? దేవుని బిడ్డ, నీ హోదా ఏంటో నాకు తెలియదు, కానీ జక్కయ్య చాలా హోదా గలవాడు. కానీ ప్రభు అన్నారు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడే నేను నీ ఇంట ఉండాలి. దేవుని బిడ్డ, ప్రభు నీ ఇంట ఉండాలనుకుంటున్నాడు, కానీ దేవుని బిడ్డ నీకున్న హై స్థాయిని బట్టి ఆయన నీ ఇంట్లో ఉండలేకపోతా ఉన్నాడు. ఈ రాత్రి సత్యను గ్రహించగలవా? నువ్వు ఏ హై స్థాయిలో ఉన్నానో తెలియదు, కానీ నువ్వు దిగగలవా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మొదటి పేతురు పత్రికలో 5:5 భాగంలో దేవుడి విధంగా తెలియజేస్తా ఉన్నాడు. మొదటి పేతురు 5:5 చదవండి, చదవాలి, చదవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించు. దేవుని స్తోత్రం. ఎవరినంట? అహంకారులను ఎదిరిస్తాడంట. దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడంట. ఈ రాత్రి ఆయన కృపను పొందాలి అంటే దీన మనస్సును కలిగి ఉండాలండి. దీన మనస్సును కలిగి ఉండాలండి. దేవుని బిడ్డ, అనగా నీకున్న స్థాయి నుండి నువ్వు దిగటమే దీన మనస్సు. ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగు, నేడే నీ ఇంట ఉంటానన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? జక్కయ్య ప్రభు యొక్క మాటకు గౌరవించాడు, ప్రభు యొక్క మాటకు విధేయత చూపించాడు, ప్రభు యొక్క మాటకు లోబడ్డాడు. ఈ రాత్రి ఆయన మాటకు నువ్వు లోబడగలవా? ఆయన మాటకు విధేయత చూపించగలవా? దేవుని బిడ్డ, జక్కయ్య ఆయన మాటకి విధేయత చూపించాడు. వెంటనే ఆయన త్వరగా దిగాడు. సంతోషముతో ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఒక మాట జ్ఞాపకం చేయన, సంతోషముతో జక్కయ్య ఎంత సంతోషముతో తన ఇంట చేర్చుకున్నాడో. సాధారణ మనం అనుకుంటుంటాం, యేసయ్య వస్తే మా ఇంట్లో రోగాలు ఉన్నాయి కాబట్టి రోగాలు పోతాయి, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి యేసయ్య వస్తే మేము ధనవంతులం అయిపోతాం. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లాగా. ఇక్కడ చూడండి ఏం జరిగిందో ఒకసారి మీరు బాగా గమనించండి. సంతోషముతో యేసయ్యను తన ఇంట చేర్చుకున్న తర్వాత ఈయన పాపి అయిన మనుషుల బససే వెళ్ళినండి. చదవాలి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇస్తా ఉన్నాను,
నేను ఎవరి యొద్ద అన్యాయంగా దేన్ని తీసుకున్నానో అతనికి 4 గంటలని మరలా చెల్లింతును అని. ఏమంటే మీరు గమనించండి, యేసయ్య ఏమని అన్నారా? అసలు నోరు విప్పారా? నువ్వు చాలా అన్యాయస్తుడు జక్కయ్య, అన్యాయంగా సంపాదించావు జక్కయ్య, నీ ఇల్లంతా అన్యాయంతో నిండిపోయింది జక్కయ్య, నీవు అప్పటికీ పరలోక రాజ్యానికి అసలు ఒక్క మాట చెప్పాడు ఆయన. చెప్పండి, దేవుని బిడ్డ యేసు ముందు నిలబడ్డాడంటే దాని అర్థం ఏంటో చెప్పున, ఒక మిర్రర్ ముందు, ఒక అద్దం ముందు నువ్వు నిలబడినప్పుడు నీ ప్రతిబింబం ఆ అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నీ హృదయం వాక్యములు తేటగా బయలుపడుతుంది. ఎక్కడ నీ బలహీనత ఉందో, ఎక్కడ ఎవరితో నువ్వు వివాదం పెట్టుకున్నావో, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడావో, ఎవరి మీద నీవు విరోధం కలిగి, అవన్నీ కూడా వాక్యపు యొక్క వెలుగులో ప్రతీది కూడా నువ్వేది దాచలే, ప్రతీది కూడా దేవుడు తేటగా బయలుపరుస్తాడండి. అలాగే జక్కయ్య ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రియులారా, జక్కయ్య హృదయంలో అన్యాయం దాగలేకపోయిందండి. జక్కయ్య అంతవరకు పాపాన్ని దాచాడు, ఎవరికి తెలియకుండా దాచాడు. ప్రియదేవులారా, కానీ ప్రభు ముందు నిలబడినప్పుడు ఆ పాపాన్ని దాచలేకపోయాడండి. మనుషుడు ఎందుకు వర్ధిల్లడో తెలుసా? ఎందుకు మనుషుడు మేలు పొందలేకపోతున్నాడు చెప్పన? ఇర్మియా గ్రంథం 5:25 భాగంలో ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఇర్మియా గ్రంథం 5:25లో త్వరగా సహాయం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకపోవుటకు మీ పాపములే కారణం. చూసారా, మనుషుడు ఎందుకు మేలు పొందలేకపోతున్నాడంటే మీ పాపములే కారణం. ఏ పాపమైతే నీకు కారణమైనదో, నువ్వు మేలు పొందకపోవడానికి ఏ కారణమైతే, ఏ పాపమైతే అడ్డుగా ఉన్నదో, దయచేసి ఆ పాపమును ప్రభు దగ్గర అడుగుతావా? క్షమించమని అడుగుతావా? మీ రక్తంతో కడగమని అడుగుతావా? ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద పాపములు క్షమించగలిగిన అధికారం ఒకే ఒక వ్యక్తికి ఉంది. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని చెప్పండి, ఎందుకని? ప్రభునందు ప్రియులారా, అసలు పాపములు పోవాలంటే పరిష్కారం ఏంటి? నేటికి కూడా కోళ్ళు వధిస్తున్నారు, గొర్రెలు వధిస్తున్నారు. ప్రియులారా, మీ ఊర్లో వధిస్తున్నారో లేదు తెలియదు, కానీ మా ఊర్లో నర్వ ప్రాంతంలో మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఎందుకు వాళ్ళు వధిస్తూ ఉన్నారు? ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 9:22 జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా చదవండి. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినవి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చుదో. గమనించారా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ అనేది జరగదు. దేవుని బిడ్డలారా, ఎడ్ల ఎక్కయు మరి ఏ రక్తము ఏమండి, ఇక్కడ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని చెప్పాడు. కానీ 10:4 భాగములో ఏలయనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. ఒకవైపునేమో పాపములు క్షమించబడాలంటే, పాపములు తీయాలంటే రక్తం కావాలన్నాడు ప్రభువు. మరొక వైపునేమో ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపములు తీయలేవు అన్నాడు. అంటే మరి ఎవరి రక్తం కావాలి అని అంటే మానవుడి రక్తమే కావాలి. ఎందుకో చెప్పనా? ఒక గొర్రెను తీసుకుందాం అనుకోండి. దానికి మనలాంటి శరీరం ఉంది, అవునా? మనలాంటి ప్రాణం కూడా దానికి ఉంది. కానీ మనకున్న ఆత్మ దానికి లేదు. పశువుకి మనకున్న తేడా ఇదే. మానవుడు ఆత్మ కలిగి ఉన్నాడు, ప్రాణం కలిగి ఉన్నాడు, శరీరం కలిగి ఉన్నాడు. అదే ఒక జంతువును చూస్తే
అది శరీరం కలిగి ఉంది, ప్రాణం కలిగింది, కానీ దానికి ఏమీ లేదంటే ఆత్మ లేదు. ఇటువైపున దేవదూతలు చూద్దాం. దేవదూతలు ఆత్మ, అవి ఆత్మలు అంటారు. అవి వాటికి ప్రాణం కూడా ఉంది, కానీ వాటికి ఏమి లేదంటే మనలాంటి శరీరం దేవదూతలకు లేదు. అంటే అటు దేవదూతకు వేరేగా, ఇటు జంతువుకు వేరేగా మానవుడు సృజించబడ్డాడు. అంటే ఎలా సృజించబడ్డాడంటే చదువుదాం ఒకసారి. ఆదికాండం 1:26 భాగానికి. దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. దేవుడు సృష్టి అంతన చేసిన తర్వాత దేవుడి సృష్టిని ఏలుబడి చేయటానికి, పరిపాలన చేయటానికి, అనుభవించటానికి దేవుడు మన పోలిక చొప్పునంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఒక ఆలోచనకు వచ్చి వారొక నిర్ణయం తీసుకుని మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని చేయుదుమని చెప్పి ఆయన ఏం చేశారంటే 7వ భాగం 2:7 చదవండి. నేల మట్టిని తీసుకుని నరుని చేసి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. అది చూసారా? ఆయన పోలికలో చేయాలనుకున్నాడు, ఆయన స్వరూపంలో చేయాలనుకున్నాడు. ఏంటి ఇంతగా ఆయన పోలిక? ఆయన స్వరూపం ఏంటి? దేవుని బిడ్డ చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 4:24 భాగం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించిన వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలని. చూసారా? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఏ దేవుడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో అదే ఆత్మ మానవుల్లో పెట్టాడు. అయితే ఏం జరిగిందో చెప్పమంటారా? మానవుడు పాపములు పుట్టాడు గనక, పాపము చేస్తున్నాడు గనక, పాపములను బట్టి ఆత్మ ఏమైందంటే మరణించింది. నీకు అర్థమైందా? ఆత్మ ఏమైంది? మరణించింది. ఎప్పుడైతే ఒక మనిషి ప్రభు యొద్దకు వచ్చి దేవుని సువార్త విన్నప్పుడు ఈ వాక్యమనే వెలుగు ఏం చేస్తుందంటే ఆరిపోయిన మనుషుని యొక్క ఆత్మని ఏం చేస్తుందంటే వెలిగిస్తూ ఉంది. నీకు అర్థమైందా? సామెతల గ్రంథంలో ఒకసారి బాగా జ్ఞాపకం చేసుకుందామా? 20:27 భాగంలో తొందరగా రండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చాలు. నరుని యొక్క ఆత్మ ఎలాంటిదట? యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళామండి, చీకటిగా అంతా కూడా. చీకట్లో ఏది ఎక్కడుందో కనిపిస్తుంది అంటారా? ఏ వస్తువులను కనిపిస్తాయి అంటారా? కనబడదు. అంటే మనుష్యునిలో ఉన్న ఆత్మ దీపం ఏమైందంటే ఆరిపోయినప్పుడు ఈ మనుష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, చనిపోయిన తర్వాత తన గమ్యం ఏంటో తను తెలుసుకోకుండానే, ఎరగకుండానే తన చీకట్లో బ్రతుకుతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని యొద్దకు వచ్చాడో 119వ కీర్తన 105వ భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యమట. చదవండి ఒకసారి. 119వ కీర్తన 105. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. చూసారా? మనుషుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలగాలి అంటే వాక్యమే ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తుంది. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ దీపం ఆరిపోయి ఉందా? ఆత్మ అనే దీపం. నీ దీపం వెలుగుతుందా? నీ దీపం వెలుగుతుంటే నువ్వెక్కడున్నావో నీకు తెలుసు, నువ్వేమవుతున్నావో తెలుసు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసు. నీ దీపం ఆరిపోయి ఉంటే నీ గమ్యం ఏంటో నీకు తెలియదు, నువ్వెక్కడున్నావో నీకు తెలియదు. ఈ రాత్రి కనుక ప్రభు పిలిస్తే నువ్వెక్కడికి వెళ్తావో నీకు తెలియదు, భయపడతావు.
చాలామంది మరణం అంటే భయపడతారు. ఎందుకు భయపడతారంటే, ప్రియ దేని బిడ్డలారా, మరణం అంటే ఎందుకు భయపడతారు ఏమండి? మనుష్యుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? తీర్పులోనికి వెళ్తుంది ఆత్మ. చదవండి, హెబ్రీ 9:27లో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించెను. ఆ తరువాత ప్రియులారా, ఈ రాత్రి నీకు ఒక శుభవార్త చెప్పున. నీవు ఆ తీర్పులోనికి రాకూడదనుకుంటే, నువ్వు ఆ తీర్పులో నిలబడకూడదనుకుంటే, చదవండి యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటినాడు. నీ తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే యేసు, నేను చెప్తున్న మాటల్లో యేసు యొక్క మాటలు, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసం ఉంచిన వాడే నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడంట. మరణం అనే లోయలో నుండి జీవమనే పరలోక రాజ్యములోనికి దాటాడట. దేవుని స్తోత్రం. ఈ రాత్రి నువ్వు దాటావా? నీ యువతలున్నావా, అవతలున్నావా? నా ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక లోయ అనుకుందాం. మనం కూర్చున్న ఈ ప్రదేశం అంతా లోయ అనుకుందాం. యువతల వైపున ఒక పెద్ద కొండ ఉంది, ఇటువైపున పెద్ద కొండ ఉంది. ప్రియులారా, యువతల ఇది పాతాళం అనుకుందాం, ఇది పరలోకం అనుకుందాం. నీవు పాతాళమునున్న నీవు, లేక ఎదిరిపిడారా లోకములున్న నువ్వు పరలోక రాజ్యానికి చేరాలంటే ఈ లోయ గుండాన్ని వెళ్ళాలి. దానికి దీనికి యేసు ప్రభువు ఏం చేస్తారంటే ఒక బ్రిడ్జి వేశాడు. ఆ బ్రిడ్జి వేశాడు. ఏంటో తెలుసా బ్రిడ్జి? యేసు ప్రభువారు కల్వారి శిలువలో ఆయన 2 కొయ్యల మీద, ఒకటి నిలువు కొయ్య, ఒకటి అడ్డు కొయ్య, ఈ 2 కొయ్యల మీద ఆయన ఏమే చెప్తారా? సిలువ వేయబడ్డాడు. నీవు ఈ ధరిన ఉన్న నీవు ఈ ధరికి రావాలి అంటే ఒక్క సిలువ ద్వారా మాత్రమే నువ్వు రాగలవు. దేవుడు అంటాడు, నేను క్షమిస్తాను కానీ, నీ పాపను క్షమిస్తాను కానీ, ఎక్కడో చెప్పున సిలువ దగ్గర మాత్రమే నేను క్షమిస్తాను అంటాడు. నేను నీతో కలిసి ఉంటాను కానీ, ఎక్కడుంటాను కలిసి అంటే సిలువ దగ్గర మాత్రమే నేను కలిసి ఉంటాను అంటాడు. దేవుని బిడ్డ, నువ్వు సిలువని ఎరుగుదువా? చాలామంది సిలువ అంటే ఉంగరాలు పెట్టుకుంటారు, సిలువ అంటే మెల్ల వేసుకుంటారు. ఒక దైవస్తునుడట, జరిగిన స్టోరీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దైవస్తునుడు ఒక ప్రాంతానికి సువార్తకని వెళ్ళాడు. పాపం చీకటి అయిపోయింది, బాగా చీకటిగా ఉంది. తను ట్రైన్ దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తనకు అర్థం కాల. రిక్షా కట్టించుకొని కొంత లాడ్జ్లో ఉండాలని చెప్పి లాడ్జ్కి వెళ్ళాడు. ఇతను తీసుకుని లాడ్జ్కి వెళ్ళిన తర్వాత ఆ లాడ్జిలో పలానా రూము ఖాళీగా ఉంటే ఆ రూమ్ ఇచ్చారు దైవజనునికి. ఈ దైవజనుడి సంగతి తెలియదు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, సార్ మీకేమి కావాలి చెప్పండి అన్నాడు. నాకు పలానా కావాలంటే వాటితో పాటు మీకు అందమైన చుక్కను కూడా పంపిస్తాను సార్ అన్నాడు. ఈ దైవజనునికి అర్థం కాలా. సరే అని చెప్పి కొంత సమయానికి ఆయన కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అందమైనటువంటి ఒక స్త్రీని పంపించాడు, రూమ్లో పంపించాడు. ఆయన దైవజనుడు కనుక ఈమె వచ్చి ఆయన పక్కన కూర్చుని ఉంది. దైవజనుడు ప్రక్కకి జరిగి కూర్చున్నాడు. సడన్గా ఆమె ఎందుకు ఏదో పడిపోయినట్టుగా ఏదో తీయబోతున్నది. వంగునేసరికాల తలతలలాడుతున్న మెల్ల ఒక సిలువ దైవజనుని యొక్క హృదయాన్ని పులకరించేసింది. దేవుని బిడ్డ ఆ వ్యక్తికి సువార్త చెప్తూ ఉంటే బోరం అనే అట్టు మొదలెట్టింది. అయ్యా, ఒక వ్యక్తి నేను ప్రేమించాను, నిజంగా నన్ను ప్రేమించినట్టుగా ప్రేమించు నటించి ఈ లాడ్జికి తీసుకొచ్చిన నమ్మేసి వెళ్ళిపోయాడండి.
ఏ విధంగా బయటికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదండి అని గొల్లమని ఏడ్చినప్పుడు దైవజనుడు సువార్త ప్రకటించాడు. అబ్బా, ప్రభుకు అసాధ్యమైనది ఏమీ లేదో, మోకరిద్దాం. దైవజనుడు మోకరించాడు, తను కూడా మోకరించింది. దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆ దైవజనుడు కిందకి వెళ్ళి లాజరుతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి, ఆమె దినం ఒక క్రైస్తవురాలు, ఆమె మారు మనసు పొందింది, తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చింది అనగానే ఏసీ అనగానే గొప్ప ఆనందపడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రభు నమ్ముకున్న తర్వాతే చాలా సంవత్సరాల తర్వాత తన భార్య గర్భవతి అయి ఒక చక్కని బిడ్డను కలాది. ప్రభు అంటే తనకి చాలా ఇష్టం. ఆయన అంటాడు, మేము 4 అన్నదమ్ములమండి, ఇలా వచ్చి నడిపిస్తున్నాం, నాకు ఇవ్వాల్సిన ఫీజు ఏమక్కర్లేదు, మిగిలిన ఆ 3కి ఇవ్వాల్సిన అమౌంట్ కట్టేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నాడు. తనకున్న చిన్న స్కూటర్, ఆ చిన్న స్కూటర్ అమ్మేసి డబ్బు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాడు. ఈ అమ్మాయి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తన భార్యతోనూ పిల్లలతోనూ ఇంట్లో ఒక కూతురుగా చక్కగా ఉంటా ఉంది ఈ అమ్మాయి. కొద్ది దినాలైంది, ఒక మీటింగ్స్ పెడతా ఉన్నాడు. అమెరికా నుంచి వృద్ధ దంపతులు వస్తున్నారు. కొద్ది కాలం స్వాత చేయటానికి కానీ వారు ఉన్నారు. ఒక మంచి కారు కొన్నారు. కొంతకాలం స్వాత జరుగుతూ ఉంది. ఈమె చక్కటి పాటలు నేర్చుకుంది. ఆ సభలో ఈమె కన్నీళ్లు కాచి తన జీవితాన్ని తలంచుకొని పాడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ, వారు కారుని అమ్మేసి మరలా అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, లేదు, ఆ కారు ఆ దైవజానికి చాలా అవసరం అని చెప్పినప్పుడు ఆ తాళాలు తీసుకెళ్ళి, అయ్యా, దేవుడి కారు మీకు ఇమ్మన్నాడు, మీకు అవసరమని దేవుడు నాతో చెప్పాడు, కారు నమ్మొద్దన్నాడని చెప్పి ఇచ్చేసాడు. అయ్యా, మాకు పిల్లల్ని కొట్ల ఆస్తుంది, మాకు ఈ దినము నుండి ఈ అమ్మాయిని మేము దత్తత చేసుకుంటున్నాం, మాతో పాటు ఈ అమ్మాయిని మేము అమెరికాకు తీసుకువెళ్తున్నాం, ఈ రోజు నుండి ఈమె మా కుమార్తె. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు పరిస్థితులను మార్చగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అటు చూస్తే దేవదూతలకు శరీరాలే, ఇటు చూస్తే పశువులకు ఆత్మలే. మానవుడు చూడండి, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు మానవుని యొక్క పాప క్షమాపణ జరగాలంటే మానవుడే కావాలి. ఎందుకు? మానవుడి యొక్క శరీరము, ప్రాణం, ఆత్మ కూడా పాపం చేసింది కాబట్టి మానవుడే కావాలి. కానీ 51వ కీర్తన 5వ భాగంలో మనం గమనిస్తే మహారాజైన దావీదు అంటాడు, కీర్తనకాడైన దావీదు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. మానవుడు జన్మతః పాపి అనడానికి ఈ ఒక్క మాట చాలండి. గమనించారా? మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. ఏ విధంగా జన్మ పాపాన్ని పోగొట్టుకోగలడు? దేవుని బిడ్డ, మానవుడు జన్మతః పాపి అయినప్పుడు మానవుడి యొక్క రక్తం ఏ పాపము నుంచి విడుదల చేయగలదు? అందుకే దేవుని బిడ్డ, నీవు నేను నరకాగ్నికి వెళ్ళకూడదని, నా పాపములు క్షమించబడకపోతే నరకములోనే ఉండాలి. మరి నా పాపాలు ఎవరు క్షమిస్తారు, ఎవరు తీసివేస్తారు? నా పాపాల కొరకు ఎవరు రక్తాన్ని చిందిస్తారు? దేవుడే మనందరిని కూడా జ్ఞాపకం చేసుకొని కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడట తన కుమారుని లోకానికి పంపాడట. చదువుదామా? గలతీ పత్రిక 5:4 భాగంలో త్వరగా రండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుని స్తోత్రం. అర్థమైందా? దేవుడు తన కుమారుని పంపాను. ఎలా పంపాడు? ఆయన
మత్తయి సువార్తలో దేవుని బిడ్డలారా 1:18 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. యేసుక్రీస్తు చదవాలి. ఆమేన్. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆమె ఎవరు అంటే మరియా యవనస్తురాలైన మరియా యేసేపని యవనస్తుడికి ప్రధానమైంది. కానీ ప్రధానమైన తర్వాత వారు ఏకపరచబడాల. ఇంకా పిల్లం లేదు వారికి. ప్రధానమైన తర్వాత కొంత గేప్ ఉంటుంది, మన నిశ్చితార్థం అంటాం. లేదేం బిడ్డారా, ప్రధానమైంది కానీ వారు ఏకపరచబడకమునిపే ఈ లోపల దేవదూత వెళ్ళి మరియా దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏంటి శుభం వచ్చినవా అంటే ఏం లేదు, దేవుని దృష్టికి నీవు దయ పొందావు కాబట్టి నువ్వు గర్భవతివై కుమారుని కంటున్నావు అంటే ఇది ఎలా సాధ్యం? రేపు పురుషుని ఎరగిన దానినే అన్నప్పుడు పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డ ఒకవేళ ఇంకా భర్త లేకుండా ఏమండి ఒకవేళ ఆమెకు కనుక ప్రధానం కాకపోతే ఓన్లీ కన్యకగా ఉన్నట్లయితే అది ఒక సమస్య కదా, ఆమె గర్భవతి అయితే ఒక సమస్య కదా. కాబట్టి ఆమె ఏమన్నదో తెలుసా? లూకాసు వార్త 1:38 అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను. నేను ఎవరు దాసురాలను? ప్రభువు దాసురాలను. చాలా మందికి దేనికి దాసులు చెప్పమంటారా? డబ్బుకు దాసులండి. చదవండి బైబిల్లో మత్తయి సువార్త 6:24 భాగంలో. మత్తయి ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు లేదా పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. దేవునికి సిరికి గమనించారా? నువ్వు దేవునికి దాసులు అయితే సిరికి నువ్వు దాసులుగా ఉండాలి. సిరిని ఆధీనంలో ఉంటుంది కానీ నువ్వు సిరి ఆధీనంలో ఉండవు. నువ్వు సిరి ఆధీనంలో ఉన్నావంటే నువ్వు సిరికి దాసుడు అయి ఉన్నావు. సిరిని ఆధీనంలో ఉందంటే నువ్వు దాసుడు కాదు. తేడా గమనించారా? దేవుని బిడ్డ, సిరి అంటే డబ్బు. ఎందుకు దేవుడు తన డబ్బుని దేవుడు తన బిడ్డ దగ్గర ఉండకూడదని ఎందుకు ఆశిస్తున్నాడో తెలుసా? అదే 21 భాగం చదవండి. నీ ధనము ఎక్కడ ఉండునో, మత్తయి 6:21 నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. చూసారా? మీరు గమనించారా? యేసు ప్రభువారు తన ఇంటికి చేర్చుకున్న జక్కయ్య, ఇదిగో ప్రభు నా ఆస్తులో సగం నేను బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరైతే అన్యాయంగా దేని తీసుకున్నానో 4 గంటల తిరిగి మరలా చెల్లించానంటానికి గల కారణం ఏంటో తెలుసా? డబ్బే ప్రాముఖ్యమానికి నీ పైసా కూడబట్టి చాలా సంపాదించాడు కానీ తన హృదయం అంతా శూన్యంగా ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు తన హృదయంలోనికి ప్రవేశించారో డబ్బు పట్ల మమకారం పోయింది, ప్రియులారా ఆసక్తి పోయింది. దాని పట్ల తనకి ఎలాంటి ఆశ లేదు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య ఎంటీగా ఉన్నాడు, క్రీస్తును కలిగి ఉన్నాడు. నువ్వు క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఏంటో చెప్పమంటారా? సర్వాలు కూడా నీ దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం. చదవండి కొలసి పత్రిక 2:3 భాగములో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ యేసుక్రీస్తులోనే గుప్తములై ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాయంట? బుద్ధి గాని జ్ఞానము గాని సర్వ సంపదలన్నీ ఆయనలో అనగా క్రీస్తులో గుప్తములై ఉన్నాయి. అంటే నువ్వు క్రీస్తును కలిగి ఉంటే
జ్ఞానం ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది. నువ్వు క్రీస్తును కలిగి ఉంటే పరిశుద్ధత ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది. నువ్వు క్రీస్తును కలిగి ఉంటే సర్వ సంపదలన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. దేవుని బిడ్డ, కాబట్టి దయచేసి బాగా గమనించాలి. ఆమె యొక్క కుమారుని కనంలో చదవండి ఒకసారి, మత్తయి 1:20 వచ్చిన భాగంలో ఆమె యొక్క కుమారుని కనంలో. నీకు అర్థమైందా? ఆమె ఈ యావత్తు ప్రపంచమంతటలో పురుషుడితో సంబంధము లేకుండగా ఒక కన్యక ఎవరినైనా ప్రియరా ఒక బిడ్డని లోకములు కన్నది అంటే ఆ యొక్క స్త్రీ ఎవరు కాదు, మరియా. ఆ వ్యక్తి ఎవరు కాదు, నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయనలో పాపము లేదు, జన్మలో పాపము లేదు, కర్మలో పాపము లేదు. ఈ ప్రపంచానికైనా సవాల్ విసిరాడు తెలుసా? ఏమని సవాలు విసిరాడో తెలుసా? యోహాను సువార్త 8:46 వచ్చిన భాగములో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? పాపము లేని వ్యక్తే పాపములను తీయగలడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, మానవులందరూ పాపులై ఉన్నారు. పాపినైనా నేను ఏ ఒక్కరి పాపాన్ని విడిపించలేను. కాబట్టి నీకు నాకు ఎవరు అవసరం అంటే ఒకే ఒక వ్యక్తి అవసరం. ఆయనే మనందరికీ శిశువు, ఆయనే మనందరికీ కుమారుడట. దేవుని స్తోత్రం. ఎవరైనా యెషయా గ్రంథం 9:6 వచ్చిన భాగం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికి శిశువు అండి? మనకు. నాకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, నేనేమంటాను? నాకు పుట్టాడండి, నాకు కుమారుడు అండి అంటాను, లేక నాకు కుమార్తె అంటాను నేను కదా. మనకు ఎవరితో చెప్పనుగా, చెప్తావా? కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనకు శిశువు పుట్టాను. ఈ శిశువు మనందరికీ సంబంధించిన వ్యక్తి. దేవుని స్తోత్రం. మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడాను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఈ రాజ్యభారము తెలుసా? దేవుడి భూమంతటిని కూడా సృష్టించి ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా? మానవుడి చేతుల్లో పెట్టాడు. ఈ మానవుడు ఎవరికి అమ్మేశాడో తెలుసా? సాతాను మాట విని సాతానికి తన దేవుడిచ్చిన అధికారం అంతా అప్పగించేశాడు. అందుకే యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి ఈ లోకరాజ్యములన్నీ ఒక్క నిమిషంలో చూపించి ఏమన్నాడో తెలుసా? చదువుదామా? లూకాసు సువార్త 4:6 వచ్చిన భాగం, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల యొక్క మహిమ నీకిత్తును, అది నాకు అప్పగించబడింది, ఎవరికి నీయగోరుదునో వారికి నేను ఇస్తాను, నీవు నాకు మృక్తి ఇచ్చాలో ఇదంతా నీకు ఇస్తాను అన్నాడు. గమనించారా? ఈ రాజ్యం యొక్క భారమంతా కూడా అపవాది చేతిలో ఉంటే ఈ రాజ్య భారం ప్రియులారా నా యేసయ్య యొక్క భుజాల మీద ఉందండి. ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఇంకా సాతాను రాజ్యంలో ఉన్నావా, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నావా? నా ప్రశ్న. 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ లోక రాజ్యము అపవాదికి చెందిన రాజ్యం. ఈ లోకములోనే యేసు ప్రభువు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఒక దినాన్ని పరిశీలన చదువుతారు ప్రభువుని, బోధకుడా పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని యూదులు చదువుతా ఉన్నారు. లూకాసు సువార్త 17:20 వచ్చిన భాగముల్లో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని ఆయన అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకంటే దేవుని మీ మధ్యనే ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుంది అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్తారా? చాలామంది దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటారంటే తినటంలో, త్రాగటంలో, తందనాలు ఆటలు అనుకుంటారు చాలామంది. కాదు,
రోమపత్రిక 14:17 భాగంలో దేవుని రాజ్యం అంటే ఏంటో స్పష్టంగా ఇక్కడ రాయబడి, దేవుని రాజ్యం దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమున్నయున్నది. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం. జక్కయ్య ఎప్పుడైతే ప్రభువును చేర్చుకున్నాడో ఇలా అది అన్యాయంగా ఉన్నదంతా కూడా తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇంకొక మాట చెప్పునా, దేవుని బిడ్డలారా, ఆ ధనాన్ని ఏం చేస్తాడో తెలుసా? నేను బేదలకి ఇస్తున్నాను అన్నాడు. బేదలంటే ఎవరు అనుకుంటున్నారు? ఎవరు ఇంకా సువార్త వినలేదో, ఎవరైతే రక్షణ పొందలేదో ఆత్మీయ విషయాల్లో వారు పేదవారు. ప్రియులారా, ఈ రోజున డేవిడ్ గారు ఇక్కడ సువార్త పెట్టారు. చాలా స్థలాల్లో సువార్త పెడుతున్నారు. సువార్త పెట్టారంటే ఉచితంగా కాదు, మా కానుకిస్తారు, సేవకులకు కానుకిస్తారు, కొద్ది గొప్ప ఆయన వండుకొని వస్తారు, ఎంతో కొంత వండుకొని వస్తారు, ఆటో మీద తీసుకొస్తారు, జనాలు డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బంతా కూడా వారు ఖర్చు పెడుతున్నారంటే నేను చెప్పిన వారు పరలోకం అనే బ్యాంకులోనికి భూ సంబంధమైన ధనాన్ని పరలోక సంబంధమైన బ్యాంకులోనికి వారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అందుకే ప్రభు అన్నారు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకండి. కూర్చుకుంటే దొంగలు కన్నం వేస్తారు, సిమెంట్ కొట్టేస్తారు, తుప్పు పట్టేస్తుంది. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడు. పరలోకపు యొక్క బ్యాంక్ ఎక్కడుంది అని అంటే, ఏదేం బిడ్డారా, నీవు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక ఆత్మ రక్షించబడింది అనుకోండి, రేపో మాపో ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడంట చాలామంది అక్కడట ఆయన్ని స్వాగతం పంపిస్తారంట. ఏమండి మీరు పలాందికి నేను సువార్త పెట్టారు, ఆ రోజు నేను వాక్యం విన్నాను, ఆ రోజు నేను ఆ మనసును మార్చుకున్నాను, అప్పటి నుండి దేవుని కొరకు నేను జీవించాను, ఈ రోజున ప్రభు పిలుపు అందుకుని నేను ఇక్కడికి రాగలిగానండి, ఆ రోజు అక్కడ కూటమి పెట్టింది మీరేగా అని చెప్పి చదవండి. బైబిల్లో లూకాసు వార్త 16:9 ఆ మాట అక్కడ రాయబడింది. అన్యాయపు సిరి చేత మీరు స్నేహితులను సంపాదించుకోనండి, ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పొచ్చున్నారు. చూసారా, ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు. దేవుని బిడ్డ, నువ్వు బ్యాంకులో పెట్టుకుంటే ఏమి లాభం? నీతో వస్తుంది, అది రాదు. దానిని గనుక దేవుని కొరకు వినియోగిస్తే ఆ డబ్బు పరలోక బ్యాంకులో ఉంటే అది వృధా కాదు, అది వేస్ట్ కాదు, అది వ్యర్థం కాదు. మీకు అర్థమైందా? అది వ్యర్థం కాదు. కాబట్టి దయచేసి నీవు భూలోకం ఎంత మనకు నేను జ్ఞాపకత కూటానికి వెళ్ళాను, జ్ఞాపకత కూటం కాదు, భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాను. చాలా వృద్ధురాలు ప్రభు నమ్ముకుంది. కానీ ప్రియులారా, అంత వృద్ధాప్యంలో కూడా అవసరమండి ముక్కు కమ్మి? అంత అవసరమా? అక్కడ ఏం చేశారు చెప్పనా, ఆ చిన్న ముక్కు పొడుక మరి ఎంత ఖరీదు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ యొక్క దాన్ని ఏమంటారంటే కటింగ్ ప్లేయర్తో ఒకడిలా లాగుతాడు, అలా లాపించుకోవడానికి కానీ ఇష్టపడింది. కానీ ఆమె దేవుని సువార్త విన్నప్పుడు, అయ్యో ఈ పనిముట్టు అవసరమే, ఇది కొరతగా ఉంది, ఇది లోటుగా ఉంది, ఎందుకు నాకు ఇది ఈ వయసులో కూడా దేవుని కొరకు నేను సమర్పిస్తానని చేయలేకపోయిందండి. ఆ సమాధుల దొడ్లు మాత్రం కొల్లబొడుచులాగారండి. నేను చూసాను, ఆ రోజున నేను చూశాను. ఆమె బతుకుండగా గనుక దేవుని కొరకు ఇచ్చుంటే ఈ రోజున ఆమె శరీరాన్ని కొలబొడతారంటారా? కొలబొడరు కదా. పోనీ వస్తుందా? నీతో వస్తుందా? నీ మెల్ల ఉన్నది నీతో వస్తుందా? చచ్చిన తర్వాత ఎవరో కూతురు కొడుకో ప్రియదేం బిడారా కావాలంటారు, లాక్కుంటారు. ఏమి లాభం? నీ ఆత్మ ఏ విధంగా దేవుని కలుసుకోగలదు? నువ్వెంత ఖర్చు పెట్టావు ఆత్మల కొరకు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? దేవుని బిడ్డ అసలైంది అక్కడ ఉంటుంది.
ఈ లోకంలో 50 సంవత్సరాలు జీవిస్తామేమో, 60 సంవత్సరాలు జీవిస్తామేమో. అసలు జీవితం అంతా ఇక్కడ కాదు, అక్కడ అసలైన జీవితం. అసలైన జీవితం అక్కడ కావాలనుకుంటే ఇక్కడ నువ్వు కష్టపడాలి, ఇక్కడ నువ్వు నష్టపడాలి, ఇక్కడ నువ్వు ఇబ్బంది పడాలి, ఇక్కడ నువ్వు శ్రమ పడాలి, ఇక్కడ నువ్వు కన్నీరు కార్చాలి, ఇక్కడ నీ మోకాలు అరగాలి. దేవుని స్తోత్రం. దాని అంతటికి ఫలితము ఒక రోజున నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు అనుభవిస్తావు. అందుకనే సిరి చేత స్నేహితులు సంపాదించమన్నాడు. సిరి వదిలిపోద్దు, కానీ వారి స్నేహితులు ఏం చేస్తారంటే నేను అక్కడ నిత్య నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారు, మీకు స్వాగతాన్ని పలుకుతారంట. ప్రియులారా, అందుకే చక్కయ్య ఎప్పుడైతే నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇస్తున్నానో, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో అతనికి నేను 4 గంటలు చెల్లిస్తాను అన్నప్పుడు వెంటనే యేసు ఏమన్నాడు తెలుసా? ఇతడు అబ్రహాం కుమారుడే, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పున, నీ హృదయంలో డబ్బులతో పెనవేసుకున్నంత కాలం నువ్వు రక్షణకు దూరంగా ఉన్నావు అనే విషయాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేయనా? నువ్వు సిరికి దాసుడవా, దేవునికి దాసుడవా? ఈ రాత్రి ఇక్కడే తేల్చుకుందాం, ఇక్కడే నిర్ణయించుకుందాం. దేవుని బిడ్డ, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తం పాపాలు తీసివేయలేదు. మనందరి పాపాలు తీయటానికి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. నాలో పాపముందని మీరు ఎవడు స్థాపించగలడు? ప్రపంచానికి సవాల్ చేశాడో ఏ మనుష్యుడు పొందనంత ఘోరమైన శిక్ష ఆయన భరించాడు. పాపం చేసింది ఎవరు? నేను బాగుండాలంటే చూడండి, పాప క్షమాపణ కొరకు చాలామంది గొర్రెలు తీసుకెళ్ళిస్తారు కదా. ఆ గొర్రెను తీసుకెళ్ళి ఆ గొర్రె మీద చేతులు పెట్టి వారు పాపాలు ఒప్పుకొని ఒక్క దెబ్బతో దాన్ని నరికితున్నప్పుడు ఎంత గిజగిజ కొట్టుకుంటుందండి. ఏమన్నది? ఏమైనా పాపం చేసిందా? చెప్పండి. చేసింది నేను కానీ నా పాపానికి రావాల్సిన శిక్ష అది విలవిలలాడిపోతూ ఉంది. ఇదే విధానంలో నీకు నాకు, నీ పాపానికి నా పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా 2025 సంవత్సరాల కిందట ఎక్కడో కాదు, అమెరికాలో కాదు, కెనడాలో కాదు, ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందో తెలుసా? మన ఆసియా ఖండంలోనే ఉందండి. మన ఆసియా ఖండంలో ప్రపంచానికి నడిబొడ్డు కల్వరి శిలువలో ఏ మానవుడి పొందని శిక్ష ఆయన ఒక్కడే భరించాడు, అనుభవించాడు. నీవు నేను ఆ శిక్ష పొందకూడదని చివరికి ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. పరలోక రాజ్యానికి వెళ్తూ నీకు నాకు ఒక అభయం ఇచ్చాడు. ఏంటో చెప్పున, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను ఉన్న స్థలములో. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచునయ్యాడు. నేను ఉన్న స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను వస్తాను, తీసుకుని వెళ్తాను. ఆయన వస్తున్నాడట, నిరీక్షణ కలిగి ఉన్నావా? నేను తీసుకువెళ్తాడట, నువ్వు సిద్ధంగా ఉన్నావా? వింటున్నారా? 2 ప్రాముఖ్యమైనవి. 1, ఆయన నిరీక్షణతో నువ్వు ఎదురు చూడాలి. 2, తీసుకువెళ్తాడు గనక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రాత్రి ఈ 2 నీ జీవితంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించిన, నరకం అనేది ప్రియులారా, నరకం అనేది ఈ మానవుడు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం కాక మనందరూ పాపాలు భరించటానికి యేసుక్రీస్తు ద్వారా మనందరూ కూడా పరలోక రాజ్యం చేరుకోవటానికి ఆయన బలియాగమయ్యారు. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించి, ప్రభువా నా పాపముల కొరికే చనిపోయినందుకు నీకు వందనాలు, మరలా నా కోసం రాబోతున్నందుకు నీకు వందనాలు, నా కోసం పరలోక రాజ్యములో నా కొరికే స్థలం సిద్ధపరిచినందుకు వెళ్ళినందుకే నీకు వందనాలు అని చెప్పి నీ హృదయంలో క్రీస్తుని ఆహ్వానించుటమే. ఎవరు వెళ్తారో తెలుసా నరకానికి? ఒక్క మాట మీ ముందుంచి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథముకు రండి. 21వ అధ్యాయం 8వ వచనానికి మీరు వెళ్ళినట్లయితే,
పిరికివారు అవిశ్వాసులు. చూడండి ఎవరెవరు ఉంటారు చూడండి. పిరికివారు, అవిశ్వాసులు, అసవ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుని స్తోత్రం. ఎన్నో మరణం? మొదటి మరణము చెప్పండి. మొదటి మరణము ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఈ శరీరంలో నుండి ఆత్మ ఏమైందంటే వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారంటే శరీర మరణం అంటారు. శరీర మరణం అంటారు ఇది. దాని ఇంకొక మరణం ఉంది, ఆత్మ మరణం. ఆత్మ మరణం అంటే ఏంటో చెప్పన, దేవుని నుండి శాశ్వతంగా నువ్వు ఎడబాటైపోవటమే రెండో మరణం. దానిని నరకము అంటారు. దేవుని స్తోత్ర. నరకం అంటే ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగించబోతున్నాను. రష్యాలో క్లీవ్లాండ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక కంపెనీలో ఒక యవనస్తుడు జాబ్ చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రోజున యవనస్తుడు ఏం చేస్తాడంటే కంపెనీలో నుండి కొంత క్షారాన్ని దొంగిలించి తీసుకొచ్చాడు. సీక్రెట్గా, ఎవరు తెలియకుండా, రహస్యంగా. ఎందుకు తెచ్చాడంటే తన స్నేహితులకి ఆశ్చర్యపరచాలని తీసుకొచ్చాడు. జాగ్రత్తగా ఉంచాడు. ఒక రోజున సెలవు వచ్చినట్టుంది. ఆ సెలవు దినాన్ని స్నేహితులందరినీ పిలిచాడు. అరే, మా ఇంట్లో గడుపుదాం రండి, ఈ రోజున మా ఇంట్లో మీరు భోంచెదురు కానీ అని చెప్పి అందరిని ఆహ్వానించాడు. వాళ్ళందరి కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. పిల్లల బయటను వాష్ బేసిన్ పెట్టాడు. వాష్ బేసిన్ పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా రమ్మన్నాడు. ఆ వాష్ బేసిన్ నిండా నీళ్ళు ఉన్నాయి. వీడేం చేస్తాడంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన కంపెనీ నుంచి తీసుకొచ్చిన క్షారాన్ని చిన్న డ్రాప్ అందులో వేశాడు. ఏమైంది తెలుసా? మంటల్లో బొగ్గుమని పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తున్నాయి. అరే, నీటిలో ఏంట్రా ఇంత మంటలు వస్తున్నాయని చెప్పి అందరూ దూరమైపోయారు. దూరంగా జరిగిపోయారు. వీడు అనుకున్నాడు ఇంకా వాళ్ళని ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అనుకుని ఆ నీళ్ళు కింద వంపి ఈ క్షారాన్ని వేస్తారు అనుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆ నీరు వంపగానే నీటిలో జర్రుమని జారిపోయాడు. ఇప్పుడు చూడండి, నీటిలో ఎప్పుడైతే జారిపోయాడో తన చేతులు ఉన్న క్షారం ఒలికిపోయింది. మన శరీరంలో నీరు ఉంటుంది, రక్తం ఉంటుంది. ఆ క్షారానికి నీరు తగిలితే చాలు విపరీత మంటలు వస్తాయి. ఇప్పుడు తన శరీరం అంతా కూడా మంటలు చేస్తున్నాయి. వాళ్ళకి అర్థం కాలా, ఏం చేయాలి అర్థం కాలా. కింద మీద పడి ఆ దుప్పట్లు కాపి ఈ బొంతలు కాపి పై కప్పి మొత్తానికి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంటలు విపరీతంగా వస్తున్నాయి. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, క్రైస్తవ డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ మొదలెట్టాడంటే పిల్లరా ఆ యొక్క పొరలుగా శరీరాన్ని కొయ్యటం మొదలెట్టాడు. పొరలుగా కోస్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి రక్తాన్ని బట్టి, నీరుని బట్టి భయంకరంగా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. తనేమని కేకలేస్తాడంటే, ప్లీజ్ నా శరీరం అగ్నిగుండు వలె మండుతుంది, దయచేసి ప్లీజ్ కిల్ మీ, నన్ను చంపేయండి అని కేకలేస్తూ తను మరణించాడు. ఆ క్రైస్తవ డాక్టర్ అంటాడు, నరకం అనేది ఇంతకంటే భయంకరమైనది అని స్టేట్మెంట్ ఇస్తాడు ఆ డాక్టర్. ఈ రాత్రి దేవుని బిడ్డ, నీ దేహంలో ఒక చిన్న వేలి కాలితేనే తట్టుకోలేవే. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు, ఆత్మని పొరుగు చావదు. ఒక్కసారి ఊహించండి, ఆ అగ్నిలోకి వెళ్ళకూడదానే, ఆ నరకాగ్నిలో ఉండకూడదానే దేవుని బిడ్డ నీ కొరకే నా కొరకే ఎప్పుడో కరయాని చెల్లించేశాడు. నీ పాపానికి క్రైమ్ చెల్లించాడు, నీ రోగానికి క్రైమ్ చెల్లించాడు, నేను ధనవంతునిగా చేయడానికి నీకు క్రైమ్ చెల్లించాడు. నేను హాస్టల్లో చాలా సంవత్సరాల కిందట, మాది నర్సాపురం, అక్కడ హాస్టల్లో చదువుకున్నాను. నేను 7వ తరగతి చదువుకున్నాను. చిన్న టొంకుపెట్టుతో హాస్టల్కి నేను వెళ్ళాను. తల్లి గర్భంలో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు. ఒక అనాథగా పెరిగాను. నా తల్లి చాలా కష్టాలతో అడుక్కుంటూ కూడా పెంచిన సందర్భం ఎన్నో నా జీవితంలో లేకపోలేదు. అదే చిన్న టంకుపేటతో నేను విశాఖపట్నం
మేనమామ గారి ఇంట్లో చదువుకోవడానికి వచ్చాను నేను. కానీ ఆ టంకు పెట్టుతోనే నా దేవుడు ఉంచలేదు. ఈ రోజున కారులో అనేక ప్రాంతాలకి వెళ్ళి నా యేసయ్య శుభవార్తను ప్రకటించటానికి నా దేవుడు నన్ను కారులో తిప్పుతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుని బిడ్డ, నా కొరకే నా యేసయ్య క్రయం చెల్లించాడు. నా పాపాల కొరకే కాదు, నా రోగముల కొరకే కాదు, నా సమస్యల కొరకే కాదు, నా యొక్క దరిద్రత నుంచి విడిపించి నన్ను ధనవంతునిగా చేయటానికి నా యేసయ్య సిలువలో క్రయం చెల్లించాడు. నా కొరకే కాదు, ఈ వార్త వింటున్న మీ అందరి కొరకు, ఈ స్థలంలో కూర్చున్న మీ అందరి కొరకు ఈ రాత్రి ప్రభుని అడుగుతావా? ప్రభువా, నన్ను ఎంతగానో ప్రేమించావు, ఈ రాత్రి నేను గ్రహించాను. నన్ను ఎంతగా ప్రేమించిన సంగతి నాకు అర్థం కాలా. నా పాపల కొరకే నువ్వు సిలువలో చనిపోయిన సంగతి రాత్రి గ్రహించాను. నా పాపల కొరకే కాదు, నన్ను ధనవంతునిగా చేయడానికి, నాకున్న దీనస్థితి నుంచి విడిపించడానికి నువ్వు చనిపోయిన విన్నాలో ఈ రాత్రి ప్రభువా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నా హృదయంలోనికి రండి. జక్కయ్య దగ్గరికి ఎలాగైతే వెళ్ళారో నా హృదయంలోనికి రండి. నేను ఇష్టపూర్వకంగా నా హృదయం తెరుస్తున్నాను. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నాను. నీవు నీ హృదయం తెరవగలవా? తలలు వంచుదామా? కళ్ళు మూసుకుందామా? ఒక్క చిన్న ప్రార్థన వినాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన. నీ నోరు విప్పుతావా? నీ నోరు విప్పుతావా? నీ నోరు విప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, రోగంతో వెళ్ళినప్పుడు ఎంత బాధ